ఒకటండి, సీరియస్ గొడవలు అన్నవి మన దగ్గర ఎక్కడా జరగలేదు. మీకు ఐడియా ఉంది, మీ అందరికీ ఐడియా ఉంది. బట్ పిట్టి ఇష్యూస్ చాలా వరకు రూరల్ ఏరియాస్, టౌన్ కంటే కూడా రూరల్ ఏరియాస్ చిన్న చిన్న గొడవలు, చూడకుండా గొడవ పడడం, తోసాడుకోవడం ఇలాంటి తప్ప ఎక్కడ తనుకోవడం ఇలాంటివన్నీ ఎక్కడ జరగలేదు. ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ పిట్టి ఇష్యూస్. గొడవ జరిగే ప్రాంతాల్లో పోలీసులు ఏ రకమైన ఆధారం ఉన్నా సరే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద. అందులో ఏం ములాజేం లేదు. వన్ సైడ్ గా యాక్ట్ చేశారు అన్న ఏదైనా ఎలిగేషన్ వస్తే ఇమీడియట్ గా ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది 100% చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో వేరే ఏమి లేదు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మా దృష్టికి ఏమి రాలేదు ఇలాంటివి. దయచేసి అందరూ కూడా సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలి. వన్ సైడ్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం మేము. భయంగా పనిచేయడం అనేది ప్రస్తుతానికి అయితే అలాంటి సిగ్నల్స్ లేవండి ఎక్కడ. బట్ కౌంటింగ్ డే వెళ్ళే కొద్దీ మనకి ఇంకా తెలుస్తూ ఉంటుంది ఎక్కడ హీట్ ఉన్నది. అలాగే కౌంటింగ్ డే రోజు కూడా తెలుస్తుంది. ఎనివే వీఆర్ ప్రిపేర్డ్. దానికి బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎక్కడైనా జరిగే అవకాశం ఉందా, ఎక్కడ విలేజెస్ లో టెన్షన్ ఉంది, ఎక్కడ వార్డ్స్ లో టెన్షన్ ఉంది, సిటీలో ఎక్కడ టెన్షన్ ఉంది, లీడర్స్ మధ్యలో ఏమన్నా గొడవ అవుతున్నాయా, ఇవన్నీ చూసుకుని ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుందంటే కనుక బిఫోర్ కౌంటింగ్ 1-2 days బిఫోర్ కౌంటింగ్ ఆల్రెడీ కరెక్ట్ గా అనుకున్నాము. ఇప్పుడు జాయింట్ ప్రెస్ మీట్ అవ్వడం జరుగుతుంది. అట్ ద పాయింట్ ఆఫ్ టైం పూర్తిగా మనకు క్లారిటీ పిక్చర్ వస్తుంది. అప్పుడు అగైన్ వీ కెన్ టేక్ నెసరీ యాక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే వార్నింగ్ చేస్తా ఉంది. పోస్టల్ ఎలక్షన్ తర్వాత జరిగాలని సమ్ ఏరియాస్ మెన్షన్ చేస్తుంది. అట్లాంటి ఇక్కడ మన దగ్గర అయితే అలాంటి ఏం లేవండి. అయితే అలాగని మేమే కేర్లెస్ గా లేవు. అన్ని చోట్ల కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. 100% వీఆర్ టేకింగ్ నెసరీ యాక్షన్ అండ్ విల్ ఎన్ష్యూర్ ఎక్కడ గొడవలు లేకుండా కౌంటింగ్ డే రోజు కానీ, కౌంటింగ్ డే తర్వాత కానీ, ముందు కానీ ఎలాంటి అలర్ట్ లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రస్తుతానికి అలాంటి సిగ్నల్స్ లేవు. అలాంటి అలర్ట్స్ కూడా మనకైతే ఎన్టీఆర్ జిల్లా వస్తున్నాయండి. ఇక అంటే ఆల్రెడీ కొత్త మనకి ఇచ్చారు. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొంతమంది తీసుకున్నారు అన్ని చోట్ల. ఎగ్జాక్ట్లీ. మేము సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ఒక టీమ్ తయారు చేయడం జరిగింది. మా లెవెల్లో ప్లస్ మిగిలిన ఏజెన్సీస్ లెవెల్లో కూడా రెగ్యులర్ గా అక్కడ ఏం పోస్ట్ అవుతున్నాయి, ఎవరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, లేదా రెచ్చగొట్టే పోస్టింగ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా నేను మీరు చూసారు. ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఎవరు పెట్టారో తెలియదు. అది ఈవెన్ మెయిన్ ఛానల్స్ కూడా క్యారీ చేసి బ్లేడ్ బ్యాచ్ అంటే ఓకే, ఏ బ్లేడ్ బ్యాచ్ లేదు అక్కడ. ఓకే, అతను ఇన్ఫాక్ట్ మా దగ్గర పెట్రోల్ బంక్లో పోలీస్ పెట్రోల్ బంక్లో పనిచేశాడు. ప్రస్తుతం కేఎన్ యూనివర్సిటీలో డైరెక్టర్ దగ్గర ఎవరి దగ్గర కేర్ టేకర్ గా పనిచేస్తున్నాడు. ఓకే, అయితే ఎవరో సోషల్ మీడియాలో కవర్ చేసిన దాని మీద అది క్యాచ్ అయ్యి మెయిన్ న్యూస్ ఛానల్స్ కి, న్యూస్ పేపర్స్ కూడా వెళ్ళిపోయింది. అది అలారం వెళ్ళిపోయింది. అది అందుకోసం అండి వాచ్ అండ్ వీ హావ్ ఆల్రెడీ డెవలప్ పెట్టి దాన్ని ఈరోజు స్ట్రెంగ్ చేస్తున్నాం. ముందు ఇద్దరు ఉండేవారు, దానికి 4 members గా తయారు చేశాము. అలాగే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా, పోలీస్ స్టేషన్ లెవెల్లో నాలెడ్జబుల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఇలాంటి స్టాఫ్ కూడా పెట్టి అక్కడ కూడా లోకల్ గా కూడా, అంటే ఇన్ఫాక్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్ మాకు తెలియకపోయినా లోకల్ గా వచ్చే గ్రూప్స్ వగైరా అవన్నీ ఫాలో అప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్ లెవెల్లో కూడా పోలీస్ స్టేషన్ బేస్ కూడా సోషల్ మీడియా యూస్ చేయడం జరుగుతుంది. సార్ బంక్ వాడేమో మమ్మల్ని అతను రిటర్న్ చేశాడు రిటర్న్ చేసిన మాట నిజమండి. సీసీటీవీ ఎవిడెన్స్ తీసుకోకుండా కంప్లైంట్ ఎలా తెలుస్తుంది సార్? నేను ఫీల్డ్ అండ్ పొల్యూషన్ వెళ్ళాను సార్. సీసీటీవీ ఫుటేజ్ కాదు సీసీటీవీ ఫుటేజ్ ఉందండి, నాకు ఇవ్వలేదు సార్. నేను అడిగాను సోషల్ మీడియాలో వచ్చింది. మేము ఇచ్చేది ఏముంది అందులో? సోషల్ మీడియాలో అక్కడి నుంచి మేము తెచ్చుకుంది అక్కడి నుంచి. మాకు సోషల్ మీడియా నుంచి వచ్చింది. అతను వచ్చిన మాట నిజం, బెదిరించిన మాట నిజం. బెదిరించడం అంటే కోపంలో నిజంగా తెలియజేస్తా, చేస్తా, ఇచ్చేస్తా అనడం తప్ప. ఫస్ట్ పాయింట్, హీఈస్ నాట్ ఫ్రమ్ బ్లేడ్ బ్యాచ్, హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్స్ విత్ బ్లేడ్ బ్యాచ్. రెండోది, ఈ బెదిరించడం అన్న దాంట్లో కూడా సీరియస్నెస్ కాదు. అతను ఏమైందంటే వాళ్ళ ఫాదర్ కి కొంచెం కాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఈ స్టార్టెడ్. అయితే ఆల్రెడీ మేము పోలీసు అన్ని చోట్ల పెట్రోల్ బంక్స్ లో చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళు దే స్టాప్ డెలివరీ, లూజ్ బాటిల్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు 2 చోట్ల వెళ్ళి 3వ చోటకు వచ్చాడు. దాంతో కొంచెం ఫ్రస్ట్రేట్ వీళ్ళు కూడా ఇవ్వకపోయేసారి గొడవ పెట్టున్నారు. అంటే తప్ప దాంట్లో సీరియస్నెస్ ఇక్కడ అది
మీడియాలో క్రియేట్ చేసినంత, సోషల్ మీడియాలో క్రియేట్ చేసినంత సీరియస్నెస్ అయితే అందులో లేదు. వాస్తవంగా పెట్రోల్ బంకులు కూడా పెట్ బాటిల్స్ లో పెట్రోల్ నింపడం కూడా నేరమే కదా. దాని మీద ఆల్రెడీ గైడెన్స్ ఉన్నప్పుడు మీకు స్పెసిఫిక్ గా ఇప్పుడు ఎలక్షన్ టైం మీకు ఇటువంటి పెట్రోల్ బంక్స్ కూడా నీకు అక్కడ మామూలుగానే here we have been witnessed any number of cases in petrol using petrol to start somebody. ఇంకా నిన్న మైలవరంలో ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేసాము పెట్రోల్ బంక్ మీద. దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా, అంటే పోలీస్ మాకు పని ఉండదు కాబట్టి క్రైమ్ రిజిస్టర్ చేయడం వరకే మాకు పడుతుంది. దాన్ని క్లోజ్ చేయించే ప్రాసెస్ లో వస్తాం. నేను మళ్ళీ ఇంత మనం పెట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ వచ్చి మేము మీటింగ్ పెట్టి మావాడి మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఒక పెట్రోల్ బంక్ లో జరుగుతుంది. ఇది జరుగుతున్నందుకు మేము ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసాం మా వరకు, అండ్ ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అడ్రస్ చేసాం. సో హ్యాస్ టు క్లోజ్ ద పెట్రోల్. ఏ పెట్రోల్ బంక్? కొంచెం అది మైక్ ఉందా? అది ఎందుకంటే ఒకటి సీఎం గారి మీద జరిగింది, రీసెంట్ గా ఇంతకుముందు అపోజిషన్ లీడర్ మీద కూడా జరిగింది. సడన్ గా ఏ హిస్టరీ లేని వాళ్ళు సడన్ గా ఏదో చేస్తున్నారు. ఆల్రెడీ మా దగ్గర మీరు చెప్పిన సెక్షన్ ఉంది, ఇంకొంచెం స్ట్రెంత్ అన్నారు పాత సడన్లీ. నగరంలో ఒక మైనర్ బాలికని కిడ్నాప్ చేశారని మీకే 3 ప్లాన్ ఆఫ్ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. అది ఏ స్టేషన్ కి సంబంధించిన స్టేషన్ కి వెళ్తే మేము ఎలక్షన్ హడావుల్లో ఉన్నాము, ఇప్పుడు కాలం కూడా స్టేషన్ వెరిఫై చేసి 100% యాక్షన్ తీసుకుంటామని. మా వాడు తప్పు చేస్తుంటే మా వాడి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం ఈ రోజు ఆఫ్టర్ దిస్ మీటింగ్. ఓకే, ఇలాంటివన్నా మీ దృష్టికి వస్తే దయచేసి నా దృష్టికి కూడా తీసుకుంటాను. జరగదు, ఇలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. ఓకే, థ్యాంక్ యూ.